Hallelujah. Praise the Lord, everyone. Welcome to Ash Wednesday, dear brothers and sisters. ఈరోజు 10 to 11 వరకు జూమ్ మీటింగ్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు జీవాహారము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. Daniel chapter 9 verse 3. And I set my face unto the Lord God to seek by prayer and supplications with fasting and sackcloth and ashes. Amen. ఈ ప్రార్థనను దానియేలు ప్రవక్త దేవాది దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. బబులోనులో చెర కొనబోయబడిన తర్వాత 70 సంవత్సరముల తర్వాత వారికి విడుదల సమీపించబోతుందని ఇర్మియా గ్రంథము చదివి తెలుసుకున్నటువంటి దానియేలు తన హృదయమును దేవుని ఎదుట సిద్ధపరచుకున్నటకు అందరికీ కూడా దేవుని వాక్యము చెప్పి వారందరినీ పశ్చాత్తాపము చెందించుటకు ఆయన సంకల్పించుకొని ఈ విధంగా తన మనసు నిబ్బరము చేసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండటకు తీర్మానించుకున్నాడు. మనందరము ఈరోజు యాష్ వెనస్డేగా భస్మ బుధవారముగా ప్రారంభించుకుంటూ ఉన్నాం. లెంట్ డేస్కు ప్రారంభ దినముగా మనం దీనిని ఆచరిస్తూ ఉంటాం. సామాన్యంగా ఇది మనకు క్యాథలిక్, ఆర్థోడాక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ చర్చెస్లో ఒక ఆచారంగా మనకు మొదలైంది. అయితే ఇది ఒక మతాచారంగా కొట్టివేయడానికి ఏమాత్రము వీలు లేనటువంటి ఒక మంచి క్రైస్తవ సంప్రదాయంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభువారు మనకు ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో సెలవిచ్చినట్టుగా నీవు మట్టివి గనుక నీవు తిరిగి మట్టిలోనే కలిసిపోయేదవు అని. నేను చిన్నప్పుడు మిషనరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతి సంవత్సరము భస్మ బుధవారము స్కూల్ దగ్గర నుంచి అందరము లైన్లో చర్చికి వెళ్ళి వరుసగా మోకాళ్ళుని పాస్టర్ దగ్గర బూడిదను నుదుటిపైన సిలువగా ధరించి మళ్ళీ మేము వరుసగా లైన్లో స్కూల్కి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు పాస్టర్ ఈ మాట చెప్పేవారు, నువ్వు మట్టివి కనుక నీవు తిరిగి మన్నైపోయేదవు అంటూ సిలువ వేసేవారు. ఆ రోజు ఆ మాటలు సరిగా అర్థం కాకుండా దానిని చాలా భక్తిగా మ్యాక్సిమం టిఫిన్ తినకుండా ఉండడానికి ట్రై చేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఒక మానవుని జీవితం అంతా కూడా ఈ వచనంలోనే ఉన్నదని. ఈ లోకంలో కలిగేటువంటి శ్రమలకు, బాధలకు, కృంగదలకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే మనము మట్టి అని గుర్తుంచుకున్నట్లయితే మనం అంతగా బాధపడము. మనము అంతగా ఈ లోకంలో బంధాల గురించి ప్రాకులాటము, ఈ లోకంలో ఎవరో మనల్ని మోసం చేశారని వారి మీద పగ ప్రతీకారాలు పెట్టుకొని కక్ష సాధింపులకు, శారీరక సంబంధమైనటువంటి రుగ్మతలు, అలాగే ఆ యొక్క భావావేశాలు మనల్ని తప్పుడు దారిలోకి వెళ్లకుండా ఇటువంటి మాటలు మనల్ని కట్టిపడేస్తాయండి. నిజంగా భస్మ బుధవారం అన్నది మనల్ని ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర పశ్చాత్తాపానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రభువారు మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి 15వ వచనాలు చూసుకున్నట్లయితే, అలాగే లూకా సువార్త 13వ అధ్యాయంలోనూ పశ్చాత్తాపానికి ఎక్కువగా ఆయన పిలుపునిచ్చారు, నొక్కి చెప్పారు పశ్చాత్తాపం యొక్క విలువ ఏమిటో. మనము పశ్చాత్తాప పడితేనే ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందుకుంటాము. రెండవదిగా ఉపవాసము మరియు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనము ఈ యొక్క భస్మ బుధవారంలో ఎక్కువగా మనము చూడవచ్చు. ఉపవాసముతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మోకరిల్లుటకు, మన ప్రాణాత్మ శరీరము సిద్ధపరచుకున్నటకు మన దేహము తొందర పెడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువారు 40 దినములు అరణ్యములో ఉపవాసము చేసి సాతానును వాక్యం ద్వారా ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఆయన చాలా శక్తివంతంగా, ప్రభావవంతంగా తన పరిచర్యను ప్రారంభించారు. దీనికి గుర్తుగానే మనం కూడా ఒక శక్తివంతమైన కార్యము చేయడానికి పూనుకున్నప్పుడు ఉపవాస ప్రార్థన ముఖ్యమని ఎంతగానో మనకు తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా దేవుని ముందు వినయముగా ఉండటం మనకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనకు నేర్పిస్తుంది. దేవునిపై ఆధారపడము జ్ఞానయుక్తమని ప్రసంగి గారు కూడా 3వ అధ్యాయం 21వ వచనము 20వ వచనంలో సెలవిస్తున్నారు.
తన్ను తాను తగ్గించుకునేవాడు తన్ను తాను హెచ్చింపబడినని దేవుని మాట ప్రకారము మనము వినయంగా ఉండేలా ప్రభువారు దీన మనసులకు వినయ హృదయులకు ఆయన ఆసన్నుడు. చివరగా 4వ విషయం ఏంటంటే సువార్తకు చిహ్నంగా ఉంటుంది ఈ యొక్క లెంట్ డేస్. శిలువ ఆకారంలో మన నుదుటి మీద వేయబడినటువంటి బూడిద మన యొక్క పాపపు ఒప్పుకోలుకు అక్కడ చిహ్నంగా ఉంటుంది. ప్రభువు వారి త్యాగమునకు మనము శిలువను ఎంతగా మనం స్మరిస్తామో అలాగే శిలువ శ్రమల తర్వాత పునరుత్థానపు శక్తి మనకు ఉన్నదని ప్రభువు పునరుత్థానం మనకు తెలియజేసింది. ఈ యొక్క లెంట్ డేస్ మనల్ని అందరినీ కూడా ఈస్టర్కు సంసిద్ధం చేస్తుందని మనము గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఈ లోకంలో కూడా మనకు శ్రమలు, మరణంతో సమానమైనటువంటి ఈ యొక్క బాధలు, కృంగుదల, ఇవన్నీ కూడా మనకు శ్రమలు. ఆ తర్వాత మనకు పరలోక రాజ్యం ఉన్నది. మనము పునరుత్థానుడైన దేవుని ముఖమును చూచుటకు పునరుత్థానపు శక్తితో ఈ లోకంలో బ్రతకాలని ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు. కనుక మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు, దేవుని యందు మరింతగా నేను ఎదగాల అనుకునేవాళ్ళు ఉపవాసం ఉండటం ఏమాత్రము తప్పు కాదు, ఆచారయుక్తం కానే కాదు. ఇది ఒక మంచి విషయము. కనుక మీ యొక్క హృదయాలను సిద్ధపరచుకోనండి. వీలైతే రేపు 10 గంటలకు మీరు జూమ్లో జాయిన్ అవ్వండి. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకోను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నా కొరకు మానవ రూపము దాల్చి నాయన ఉపవాసము ఉండి ప్రభువ నీ యొక్క రక్తమును నా కొరకు క్రయధనముగా చెల్లించి మానవునిగా నా కొరకు అనేక శ్రమలు అనుభవించి శిలువ మరణం అవునంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువ మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానుడై తండ్రి పునరుత్థానపు శక్తితో నన్ను నింపుటకు ప్రభువ మరలా రానయ్యున్న దేవానికి వందనాల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభా మీరు నాకు మాదిరిగా చూపించిన మార్గంలో విడవక సాగిపోటకు సహాయం చేయండి తండ్రి అంటూ ప్రభువ ఉపవాసం ఉండటకు వారి మనసును సిద్ధము చేసుకుంటున్న ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ యొక్క పునరుత్థానపు శక్తితో, బలముతో, జ్ఞానముతో, ఆయురారోగ్యములతో నింపి నడిపించమని ప్రతి విషయమందును ప్రభువ మీరు వారితో మాట్లాడి వారిని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిని మరింతగా వారు లోతునకు వారి యొక్క వేర్లు తన్ని ఫలించుటకు బలపరచుకొని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీవన్.